ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ చూసినట్టయితే సార్ డయాగ్రామ్ ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ డయాబెటీస్ అని ఉంది. దీంట్లో కరెక్ట్ గా చూసినట్టయితే మనకు సాయ్, వే ప్రోటీన్ అండ్ రకరకాల ప్రోటీన్స్ ఉన్నాయి, కేజిన్, పీ ప్రోటీన్ అని. ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ ప్రోటీన్స్, ఓకే ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ కాదు. ఇప్పుడు మన డైట్ లో నార్మల్ గా మనం ఏం చేస్తామంటే ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ తీసుకుంటాం కాబట్టి రోటీ విత్ దాల్ ఈ రెండింటిని కంబైన్ చేసి కంప్లీట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ అవసరం లేదు, దీంట్లో ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రోటీన్ ఉంది. సో మీరు చెప్పిన 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఇందులో ఉన్నాయా? ఉన్నాయి, ప్రతి ప్రోటీన్ లో ఉన్నాయి. ప్రతి ప్రోటీన్ లో ఉన్నాయి. సో అమినో యాసిడ్స్ అన్ని కలిపి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ఇంకొకసారి ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ గురించి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మాట్లాడదాం సార్. ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ ని 2 వేస్ గా డివైడ్ చేయొచ్చండి సార్. దీన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటన్నిటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. మ్యాక్రో అంటే ఎక్కువ, సో దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. అందుకే అది ఎప్పుడైనా మీరు చూడండి గ్రామ్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మిగిలినది ఏంటి మైక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. మైక్రో అంటే తక్కువ, సో ఇవి ఎప్పుడైనా కానీ మనం ఎంజీలో కానీ మైక్రోగ్రామ్స్ లో కానీ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం చూసినట్టయితే బోత్ మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. దీన్ని ఒక మెడిసిన్ లాగా కాకుండా మనం దీన్ని డైలీ రెగ్యులర్ గా మనం టీ, కాఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా డయాబెటీస్ వాళ్ళు, టీ కాఫీని రిప్లేస్ చేసుకొని టీ కాఫీ ప్లేస్ లో ఇది తీసుకోవడం అలవాటు చేసుకోవడం బెటర్. ఓకే, గ్రాడ్యువల్ గా ఏం చేంజెస్ చూస్తారు తీసుకోవడం వల్ల? గ్లూకోజ్ లెవెల్స్ లో స్పైక్స్ ఉంటాయి, అంటే మనం స్టేబుల్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో 0 to 100 తీసుకున్నప్పుడు లెస్ దాన్ 55 ఉన్న వాటన్నిటిని మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక స్వీట్ తిన్నాం అనుకోండి, విత్ ఇన్ 2 hours మనది 70 above వెళ్ళిపోతుంది. సో 70 above వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది పనిచేసి ఈ గ్లూకోజ్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. సడన్ గా పేషెంట్ హైపోగ్లైసెమిక్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే గ్లూకోజ్ 0 అయిపోయింది. అదే ఇప్పుడు ఇట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇంత పెరగదు, అబోవ్ 70 వెళ్ళదు, బిలో 55 ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ గా రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఒకటేసారి మన స్పైక్ అంటుంటాం, ఇదే యాక్చువల్ స్పైక్ అంటే.